వెల్కమ్ టు E69 న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నీట్ పరీక్షలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలు, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, అలాగే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా భారీ ఆందోళన నిర్వహించారు. మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దేవులపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేసి నీట్ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టాయని విమర్శించారు. విద్యార్థులపై బల ప్రయోగం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. నీట్ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు 1 కోటి నష్టపరిహారం ప్రకటించాలని, రాహుల్ గాంధీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల హక్కులు, దేశ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నీటు విద్యార్థులు పరీక్ష ఫలితాల లీకేజ్ విషయమై మరి ధర్నా చేస్తుంటే జంతర్ మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం మరి విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తించి లాఠీలతో కొట్టి మరి వాళ్ళను గాయపరిచి చాలామందికి దెబ్బలు కలిగిన సందర్భాలు ఉన్నాయి. ఇది తెలుసుకున్న మన కాంగ్రెస్ పార్టీ భావి భారత ప్రధాని, మరి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి కుటుంబం. దేశానికి స్వతంత్రం తెచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చారు. అదేవిధంగా ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ గారు, వాళ్ళు రాహుల్ గాంధీ గారి కుటుంబం. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రధానిగా చేసి తన ప్రాణాలను దేశ ప్రజల కోసం, దేశం కోసం అర్పించిన మన ఇందిరాగాంధీ మనవడు. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మరి ఒక బాంబు బ్లాస్ట్లో మరి చనిపోవడం జరిగింది. వాళ్ళు కూడా మన దేశానికి ప్రాణాలు అర్పించిన ఒక కుటుంబం. ఆ కుటుంబం ఈ రోజున రాహుల్ గాంధీ గారు అందరి తరఫున విద్యార్థుల తరఫున, మన ప్రజలందరి తరఫున మరి నీటి విద్యార్థులకు పరీక్ష పేపరు లీకేజ్ విషయమై వాళ్ళకు మద్దతు ఇవ్వడానికి ప్రధానమంత్రి గారి నివాసం దగ్గరికి పోతే పోలీసు ఒక దేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక రాహుల్ గాంధీ గారి కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ గారిని కింద పడేసి మరి అంటే విధంగా మరి పోలీసులు, బీజేపీ ప్రభుత్వం తిప్పడం, ఇది భారతదేశ ప్రజలందరూ కూడా ఖండంతో ఖండిస్తున్నాం. అదేవిధంగా నీటి విద్యార్థులు ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో వాళ్ళ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. అదేవిధంగా నీటి విద్యార్థులు ఉన్న కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కల్పించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా రాహుల్ గాంధీ గారు దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం నుండి ఆయన రోడ్డు మీద పడేసి పోలీసులు, బీజేపీ ప్రభుత్వ గుండాలు ఆయన తొక్కినందుకు ఆయనకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వీళ్ళందరూ కూడా ఆయనకు క్షమాపణలు చెప్పి మరి భారతదేశ ప్రజల ముందు మేము తప్పు చేసినామని ఒప్పుకొని నీటి విద్యార్థులందరికీ న్యాయం చేసే విధంగా మీరు చేయకపోతే ఈ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా లేచి మీ బీజేపీ ప్రభుత్వాన్ని ముట్టించక తప్పదనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పేరు ధన్యవాదాలు. భోజన దూరం మరి
రాహుల్ గాంధీ అరెస్ట్ని ఖండిస్తూ వేటపాలెం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన ర్యాలీ విశ్వనాథ దగ్గరానికి వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారాలు. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మోడీ డౌన్ డౌన్ 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 Down, down!